నువ్వు దర్శించబడి వెలిగింపబడిన వ్యక్తిగా ఉన్నావు దేవుని దృష్టిలో. తిరుగుబాటు చేసి శ్రమల కొలిమిలో నిరర్ధకం అయిపోయిన పరిస్థితికి పోతావా? ఈ రాత్రికాల సమయంలో నిర్ణయం తీసుకో. ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకో. దేవుడు సదా అవకాశం ఇస్తున్నాడు. ఏ క్షణం వస్తాడో తెలియదు. ఏ గడి అయినా రావచ్చు ఆయన. ఈ లోకంలో ఉన్న విలువైన ఏ అయినా సరే, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రాదులు, నీ భార్యను, నీ పిల్లల్ని అందరిని విడిచిపెట్టిపోవాలా ఆయన వచ్చినప్పుడు. కడబూర శబ్దం వినబడుతుంది. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ప్రేమతో కృపతో ఒకప్పుడు వచ్చాడు, అయిపోయింది ఆ దినాలు. ఇనపదండంతో ఏలుటకు వస్తున్నాడు ఆయన. అది బహు ఘోరముగా ఉంటుంది ఆ స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళకూడదనేదే దేవుని యొక్క ప్రయత్నం. మార్పు చెందండి, ఇంకైనా మార్చుకోండి, ఇకనైనా మార్పు చెందండి. ఇకనైనాను మీ హృదయంలో నేను వసుడై ఉండేలాగున మీ జ్యోతి, మీ దివిటి వెలుగుచున్న అగ్ని పోలికగా ఉండాలి. మీ ఆత్మీయ స్థితి అని చూస్తున్నాడు.